అదే సమయంలో ఈ చేసేటువంటి ఉపాసన లేదా ఆ కర్మ భగవద్ అభిముఖంగా వెళ్ళేటప్పుడు 3 లక్షణాలు మన బుద్ధికి సాధనలో తెచ్చుకోవాలి. అది ప్రసాదించమనే మనం ఈ రోజున గురుమండలాన్ని ప్రార్థిద్దాం. ఆ 3 లక్షణాలు ఏంటంటే వీరత్వం, ధీరత్వం, మూడవది శ్రద్ధ. ఈ 3 ప్రసాదించమని అడగాలి. అప్పుడు వీరులము ధీరులము అయితే మనం హాయిగా ఆ ఉపాస్య దైవాన్ని పూజించగలం. ఆ పూజ అందుకుంటుంది కూడా ఆ శక్తి. అందుకే వీరారాధ్య అంటున్నాం, ధీరారాధ్య అని కూడా చెప్తున్నాం. ఆ వీరత్వం ధీరత్వం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం మనం చేసిన ఆ జగన్మాత అనుగ్రహం లేనిది ఆ 2 రావు గనక అది ఇమ్మని ప్రార్థిద్దాం అమ్మవారిని. అది ఇచ్చేటువంటి కటాక్ష ప్రభావము గురుమండలానికి ఉన్నది. కానీ గురుమండలం మనకి ఆ వీరత్వ ధీరత్వాలతో కూడా శ్రద్ధ ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. అయితే వీరత్వం ఏమిటో ధీరత్వం ఏమిటో పరిశీలిద్దాం. వీరత్వం అంటే ఇంద్రియ నిగ్రహమే వీరత్వము. అనేక మంది మహామహా వీరుల్ని జయించడం గొప్ప వీరత్వం అనుకుంటాం. కానీ ఇంద్రియాలను జయించడం అన్నిటికంటే కష్టం. కానీ ఇంద్రియ నిగ్రహం వీరత్వం అవుతుంది. ఇక ధీరత్వం అంటే వికారహేతౌ సతి విక్రయంతే ఏషాన్న చేతాంసి తయేవ ధీరాహ అంటాడు కాళిదాసు. వికారహేతువు లేని సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఎవరి చిత్తము చెక్కు చెదరకుండా నిబ్బరంగా ఉంటుందో వారిని ధీరులు అంటారు. అది ఇంద్రియ నిగ్రహం వీరత్వం అయితే, చెక్కు చెదరినటువంటి బుద్ధి ధీరత్వం అనిపించుకుంటుంది. అందుకే రాగద్వేషాలు, భయోద్రేకాలు, సుఖదుఖాలు వీటన్నిటికీ పొంగిపోతూ కుంగిపోతూ ఉండకుండా, చలించకుండా నిబ్బరంగా ఉండగలగాలి. అది ధీరత్వం. ఇటువంటి వీరత్వం అటువంటి ధీరత్వం ఈ 2 శ్రద్ధతో కలిస్తే, శ్రద్ధ అంటే మనం ఉపాసించే మార్గంపై, ఉపాసనా మార్గాన్ని బోధించిన గురువుపై, ఈ 2 ద్వారా అనుగ్రహిస్తున్న భగవంతునిపై దృఢమైన విశ్వాసం ఉండాలి. అది అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు అపనమ్మకం మన మీద ఉండొచ్చు కానీ మంత్రం మీద, గురువు మీద, దైవం మీద ఉండకూడదు. నా సాధన సరిపోదేమో అని అపనమ్మకం పర్వాలేదు. కానీ మనం సాధన సరిపోకపోయినా మంత్రం మనది కాదు కనుక, మంత్రం శక్తిమంతం కనుక దాని మీద నమ్మకం ఉండాలి. మంత్రం మనం తయారు చేయలేదు కదా. అదే మంత్రం మీద నమ్మకం ఉండాలి. మంత్రాన్ని ఉపదేశించిన గురువుపై నమ్మకం ఉండాలి. ఈ మంత్రం ద్వారా, గురువు ద్వారా అనుగ్రహిస్తున్న ఈశ్వరుడిపై నమ్మకం ఉండాలి. అందుకే రమణ మహర్షి చెప్తారు, ఈశ్వరుడు, అనుగ్రహము, గురువు ఇవి 3 వస్తువులు కాదు, 3 కలిపి ఒకటే అని చెప్పారు ఇక్కడ. అది ఈశ్వర, అనుగ్రహ, గురువు ఈ 3 కలిపి ఒకటే స్వరూపం. ఈ 3ంటిగా ఏదుందో అదే మనలో స్వస్వరూపంగా ప్రకాశిస్తుంది, ఆత్మగా ప్రకాశిస్తున్నది. అది తెలుసుకోగలగాలి. అదే ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అంటారు సురేశ్వరాచార్యులు వారు. ఇది తెలుసుకుని ఆ వీరత్వ ధీరత్వాలతో కూడిన శ్రద్ధ, ఈ 3 మన వంతు ప్రయత్నంగా మనం తెచ్చుకోవడానికి మనం సాధన చేయాలి. అంతేగాని అవి ఎప్పుడు ఇస్తాడు ఆయన, అవి ఇచ్చినప్పుడు చూసుకుందామంటే అవి అయిపోతుంటుంది. అవి తెచ్చుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఆయన తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే అందుకోవడానికి చెయ్యి చాచితేనే ఇచ్చేది అందుకోగలం. మనం చెయ్యి చాచకుండా ఉంటే ఆయన ఎక్కడ పెడతాడు? అందుకే చాచిన చేతికి వస్తువు లభిస్తుంది, ప్రయత్నించే సాధకుడికే పరమేశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది. అందుకే ఆ గురుమండలం అంతా కూడాను అందరికీ కూడా ధీరత్వ, వీరత్వ, శ్రద్ధ అనే 3 లక్షణములు ప్రసాదించుగాక. ఆ 3 ఉంటే ఆ పరదేవత మనలో ఉంటుంది, మనలో ఉన్న పరదేవత మన అనుభవానికి వస్తుంది. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం.